హాయ్ అండి అందరికీ. ఇదిగోండి బెల్లం, మైదా పిండి, గోధుమ పిండితో చేసిన గవ్వలండి. చాలా బాగా వచ్చాయి కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఎలా చేసుకోవాలో, ఏమేం కావాలో చూపిస్తానండి. అలాగే మనం పిల్లలకి కూడా కావాలంటే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సాయంత్రం పూట గానీ అలా స్నాక్స్ లాగా తినటానికి కూడా చాలా బాగుంటాయండి. పైగా బెల్లంతో చేసినవి కాబట్టి మంచిదండి. హలో అండి. హాయ్ అందరికీ. నేనిప్పుడు బెల్లంతో గవ్వలు చేయబోతున్నానండి. ఇదిగోండి ఇక్కడొచ్చేసి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండండి. మనం మైదాను, గోధుమ పిండి కలిపి చేయబోతున్నామండి. మామూలుగా విడివిడిగా గోధుమ పిండితో కూడా చేస్తారు, మైదా పిండితో కూడా చేస్తారు. అయితే టేస్ట్ అయితే వేరే వేరేగా ఉంటదండి. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ ఉంటది. అయితే మనకి మైదాతో టేస్ట్ ఎక్కువ బావుంటది. అయితే మైదా మనకి అంత మంచిది కాదు కాబట్టి ఒంటికి, గోధుమ పిండి మంచిది కాబట్టి ఇప్పుడు మనం 2 కలిపి చేయబోతున్నాం. ఇదిగోండి 1 కప్ వచ్చేసి మైదా అనమాట. ఇది గోధుమ పిండి. ఇవి 2 కలిపేసాము. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదిగోండి కొంచెం బొంబాయి రవ్వ, ఒక పావు కప్ అనుకోండి. అలాగే ఇదిగోండి 3 యాలక్కాయలు. ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. బొంబాయి రవ్వని మనం ఆ పిండిలో డైరెక్ట్గా వేయకూడదండి. వేస్తే అది చూడటానికి పైన బరక బరకగా ఉండి బాగోదు గవ్వలు. అందు గురించి కొంచెం ఇది మెత్తగా చేసుకున్నామంటే బాగుంటుందండి. మనకి బొంబాయి రవ్వ వేయటం వల్ల ఏంటంటే కొంచెం బోలు బోలుగా కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి కలిపేసుకుందాం. చూసారు కదా, ఇది మిక్సీ పట్టేసుకున్నామండి. బొంబాయి రవ్వ, యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఇది ఇందులో వేసేస్తున్నాను. అలాగే మనం ఇలా పిండి కలిపి చేసుకునే స్వీట్లలో కొంచెం ఉప్పు వేస్తాం కదా, ఇదిగోండి ఒక చిటికెడు ఉప్పు. అలాగే ఇదిగోండి లైట్గా వంట సోడా అండి ఇది. అలాగే కాస్త నెయ్యి వేస్తున్నాను. మీకు కావాలంటే నూనెతో కూడా కలుపుకోవచ్చండి, కాకపోతే నెయ్యితో కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇదంతా కలిపేసుకోవాలి చక్కగా. మనం ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా ముద్ద చేయాలండి. ఇది ముద్ద కట్టలేదు అంటే నేను వేసిన నెయ్యి సరిపోలేదన్నమాట. ముద్ద కట్టే వరకు వేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా వస్తాయి గవ్వలు. ఇలా కలిపేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉండగట్టినప్పుడు చూసారు కదా, ఉండయింది అంటే మనం వేసిన నెయ్యి సరిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఒకసారి పోసేస్తే మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి మనం ఇలా కలుపుకోవాలి.
మనం కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాం మనం పిండిని. ఇది ఒక 15 నిమిషాల పాటు నానాలండి. మనం ఈ విధంగా సరిపోతుంది. నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందండి. ఇంకా లూజ్ చేస్తే ఇంకా మనం గవ్వలు చేయడానికి రాదు. ఇంక ఈ పిండిని అయితే మనం మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచుకుందామండి. ఒక 15 నిమిషాలు నానాలి. ఇప్పుడు మనం 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం చూడండి, ఈ పిండి కాస్త నానింది. ఒకసారి మొత్తం మళ్ళీ మెత్తగా చేసుకోవాలండి. ఒకసారి మొత్తం పిసికితే మొత్తం కలుస్తుంది మంచిగా. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలండి. ఇలాగా ఒక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలాగ మనం గవ్వ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. మరి పెద్ద ఉండ తీసుకున్నా కానీ గవ్వ పెద్దది అయిపోతుందండి, సరిగా ఉడకవు. అందుకనే మనం అన్నీ కూడా ఈ సైజులో చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేయాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఇలా కూడా చేసేసుకోవచ్చు. మనం తర్వాత నొక్కుతాం కాబట్టి ఇదిగోండి ఇలా కూడా. మనం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఉండలన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇదిగోండి గవ్వల చెక్కలు, ఇది గవ్వలు చేసుకున్న చెక్క, ఇదిగోండి ఉండ పెట్టేసి ఇదిగోండి ఇలా ఒత్తుకోవటమే. ఇలా ఒత్తేసుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. ఇలా ఏమైనా అంటుకుంటుంది అని అనుకుంటే కొంచెం నూనె రాస్తే సరిపోతుందండి. ఇలాగ లైట్గా నూనె రాసేసి ఇదిగోండి ఇలా ఒత్తుకోవటమే. అన్నీ కూడా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మనకి ఇంకా చిన్నవి కావాలంటే ఉండలు ఇంకా చిన్నవి చేసుకోవచ్చండి. ఇలా పల్సగా ఒత్తుకుంటే చక్కగా వేగుతుంది అనమాట. గవ్వ కూడా మనకి చక్కగా వేగుతుంది. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా అంటుకోకుండా వచ్చేస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనం పిండి కలుపుకునేటప్పుడు సరిపడా నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇవి అతుక్కోకుండా ఇలా వచ్చేస్తాయండి. మనం ప్రతిసారి నూనె రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా కావాలంటే నూనె రాసుకోవచ్చు చెక్కకి. ఇలా మనం ఇలా ఏలు పెట్టి వత్తగానే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం అయితే పిండిని మాత్రం కరెక్ట్గా కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి మనకి. పిండిని మరీ మెత్తగా కలుపుకోకుండా అలాగే సరిపడా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కరెక్ట్గా కలుపుకున్నామంటే ఇవి చాలా బాగా వస్తాయండి.
ఈ విధంగా మనము అన్ని గవ్వలు ఒత్తేసుకుందామండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా చేసేసుకున్నామండి గవ్వలు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మనం కళాయి పెట్టేసుకున్నాం, అలాగే ఆయిల్ పోసేసుకున్నాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. మనం ఇప్పుడు కొన్ని కొన్నిగా గవ్వలు వేసేసుకోవాలి ఇందులో. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి ఇవి. ఇలాగ మనం వేయగానే గరిటె పెట్టకూడదండి. అవి కాస్త పైకి వచ్చిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత మనం కాస్త వేయించుకోవాలన్నమాట, అటు ఇటు తిప్పి. ఇలాగా అన్నీ పైకి వచ్చాయి కదా, ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇలాగ రెండో వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. అలాగే మనం మంట మరీ హైలో పెట్టుకోకూడదండి. మరీ హైలో పెట్టుకున్నా ఇది కలర్ వచ్చేస్తే కానీ లోపల కాలవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలాగా కాసేపటికి వేయించుకుంటూ ఉండాలండి, అటు ఇటు తిప్పి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగా మంచి కలర్ వచ్చేయాలి. మనకి ఉట్టి మైదా పిండి తీసుకుంటే కలర్ బాగా నిండుగా వస్తుందండి, అంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అలాగే గోధుమ పిండి తీసుకుంటే అంత కలరు రావండి. మనం రెండు కలిపి తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చింది. మనం ఏది తీసుకున్నా కూడా మనకి కలర్ తెలియకపోయినా ఇలా ఉడికేటప్పుడు తెలుస్తుందండి. ఇలా ఉడికి ఆగిపోతుంది కదా, అప్పుడు అవి చక్కగా ఏగినట్టు అనమాట. ఇది మనం కొంచెం వేయించుకోవాలి, ఇంకొంచెం మంచి కలర్ రానివ్వాలి. మనం ఏదైనా చెక్కలు కానీ ఏది వండినా కూడా ఇలాగ మనకి కలర్ తెలియకపోతే కనుక ఒక్కొక్క పిండికి ఒక్కొక్క కలర్ వస్తుందండి. మనకి కలర్ తెలియకపోతే కనుక ఇలాగ ఉడక ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు అనమాట.
చూసారు కదా, ఉడుకు ఆగిపోయింది. ఇంకా మనం తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకొని కాసేపు ఇలా అంటే కనుక మనకి ఎగస్ట్రా ఉన్న నూనె అంతా కూడా కళాయిలోకి వెళ్ళిపోతుందండి. ఇంకా మిగతా గవ్వలు కూడా వేసేసుకుందాం. ఒకటి రెండు అతుక్కున్నా కూడా ఇలా ఆయిల్లో వేసేస్తే అవి ఊడొచ్చేస్తాయండి, ఏం కాదు. ఇలా మనం ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. ఇలాగా అతుక్కున్నాయి కూడా మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయండి. అవి కాస్త వేడి తగలగానే మళ్ళీ అవే విడిపోతాయి. ఇలాగా మిగతావి కూడా వేయించుకుందాం. ఇదిగోండి, అన్నీ అయితే ఈ విధంగా వేయించేసుకున్నాము. అలాగే ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది, ఇరిగిపోయింది అనమాట. అన్నీ ఇలా వేయించేసుకున్నాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకున్నాం. మనం పాకం పట్టుకోవాలన్నమాట బెల్లం. ముందుగా కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అండి. ఇదిగోండి వేసేస్తున్నాను. అలాగే కొంచెమే నీళ్ళండి. ఇదిగోండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. దాంతో బెల్లం కరిగే వరకు ఉంటే చాలండి నీళ్ళు. ఇదిగోండి ఈ కప్పు నీళ్ళు తీసుకున్నాను అనమాట. ఈ బెల్లం కరిగి తీగ పాకం అంటాం కదండి, అలా వస్తే సరిపోతుంది. మనకు ముదురు పాకమే రానవసరం లేదు. నెయ్యి ఎందుకు వేసానంటే మనకి అడుగంటకుండా పాకం కూడా మంచిగా వస్తుందండి. నెయ్యి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మన పిండిలో కూడా వేసుకున్నాం, అందుకని వేసానండి. ఈ బెల్లం అంతా కరగాలి, కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, మనకి బెల్లం అంతా కరిగిపోయింది. అలాగే మనకి పాకం వచ్చేసి చూడండి, ఇదిగోండి ఈ విధంగా తీగ పాకం వచ్చేసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గవ్వలు వేసేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని వేసేసుకుందాం. ఇలాగా పాకం అంతా కలవాలన్నమాట. పాకం అంతా గవ్వలకి పట్టాలండి, ఇలాగ చేసుకోవాలన్నమాట.
ఈ పాకం అంతా వీటికి పట్టే వరకు మనం ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం లేట్గా పడుతుందండి, కొంచెం కొంచెంగా పడుతూ ఉంటుంది. మనం ఇలా కలిపితే కనుక అన్నిటికీ సమానంగా పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం వేరే దాంట్లోకి తీసుకుందాం.